రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీసీ సంఘం నాయకులు భరత్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ బీసీలను కేవలం ఎన్నికల్లో పావులుగానే వాడుకుంటున్నాయని విమర్శించారు. అనేక చోట్ల బీసీలకు అవమానాలు జరిగినా ప్రభుత్వం గాని రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ఆ గెలుపు దిశగా అందరూ కూడా దాంట్లో కారకులైన విషయం మీకు తెలుసు. ఎన్నో సంఘాలు ఎందుకు అంటే గతంలో ప్రభుత్వం బడుగు బలిగిన వర్గాలను అణగదొక్కిందని చెప్పి మరి వారికి బుద్ధి చెప్పాలని చెప్పి మరో ప్రభుత్వానికి వాళ్ళు శ్రీకారం చుడితే ఇవాళ జరుగుతున్నటువంటి పరిమాణంలో చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉన్నది. ఇవాళ అందిన కాడికి బీసీలను మనగదొక్కుంటూ రాజకీయంగా ఉద్యోగ రంగంగా అన్ని రకాలుగా బీసీలను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నది అంటే ముమ్మాటికి అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఇవాళ మంత్రిత్వ శాఖలు నిన్న కొత్తగా వచ్చినటువంటి మంత్రులు కూడా శాఖలు కేటాయించడం జరిగింది. ఉన్నటువంటి బీసీ ముగ్గురిట్లలా ఒక్కరికి కూడా పెద్ద స్థాయి మంత్రిత్వ శాఖ లేకపోవడం బాధాకరం. అంటే కొన్ని బాగా దిగువ ఉన్నటువంటి శాఖలో బీసీలకు ఇచ్చి ప్రధానమైనటువంటి అగ్రవర్ణాల చేతులు పెట్టుకోవడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ సూచన తెలుస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏతున్నదో నెరవేర్చిన తర్వాత ఎన్నికలకు మీరు సిద్ధం కావాలి. 42% బీసీ రిజర్వేషన్ పెంచిన తర్వాతే మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఈ మీడియా పూర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తే మరి అనేక సంఘాలు ఏకమై సిద్ధంగా ఉన్నాయి, మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ వరంగల్ జిల్లాలో దాదాపు కొన్ని వేలాది మంది బీసీ కార్యకర్తలు పనిచేయడం జరిగింది. క్రియాశీలకంగా మీ పార్టీ మీ కాంగ్రెస్ కండం వేసుకోకుండా బీసీలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఒక ఎమ్మెల్యే మొన్న అంటాడు, ఒక బీసీ నాయకుడు మరి పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ఒక ఎమ్మెల్యే దగ్గర డబుల్ బెడ్రూమ్ కోసం పోతే ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన మాట్లాడినటువంటి తీరు నిజంగా బాధాకరం.